ముందుగా జాతీయ పెంపుడు జంతువుల గురించి చెప్పుకుందాం. ప్రస్తుత రోజుల్లో చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఒక అలవాటుగా మారింది. ఇంట్లో తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే పెంపుడు జంతువుల పట్ల కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను పంచుకుంటున్నారు. అవి కూడా విశ్వాసంగా ఉంటూ జీవిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుందనేది వాస్తవం అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ పిచ్చి కుక్క ఘాటును గురైన వ్యక్తికి 1885 జూలై 6న తొలిసారిగా యాంటీ రేబిస్ టీకాను విజయవంతంగా చేశారు. చారిత్రకంగా, సాంకేతికంగా, వైజ్ఞానికంగా చరిత్ర పుటల్లో చివరి స్థాయిగా నిలిచిపోయే ప్రపంచ జోనోసిన్ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మానవ చరిత్రను పరిశీలిస్తే మనిషికి తోడుగా ఉండి పనిచేసిన జంతువు నేస్తం కుక్కే. జంతువులను పెంచుకోవటం అందరూ చేసే పనే. వాటి మీద కొందరు విపరీతమైన ప్రేమను కూడా కురిపిస్తారు. మరికొందరైతే పెంపుడు జంతువులే తమ ప్రాణంగా భావిస్తారు. అలాంటి వాటిలో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. కుక్క పిల్లలు ఇంట్లో ఉంటే మరో వ్యక్తి ఉన్నంత భావన కలుగుతుంది. పెంపుడు జంతువులపై అవగాహన అవసరం. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటుగా అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులను జూనోసిన్ డిసీజెస్ అంటారు. మరి ముఖ్యంగా వీధి కుక్కల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంథ్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా అంటారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే వ్యాధి. అత్యంత ప్రమాదకరం. వీటిని నాడి సంబంధిత సంక్రమిత వ్యాధులుగా పరిగణిస్తారు. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంథ్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్య అధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. జొనాటిక్ వ్యాధులంటే వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమించే వ్యాధులను ఇంగ్లీష్లో జొనాటిక్ డిసీజెస్ లేదా జూనోసిస్ అని కూడా అంటారు. ఇవి అంటువ్యాధులు. వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు. ఇవి జంతువుల నుంచి మానవులకు, జంతువులతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ తాకిడి, వెక్టర్ నోవర్స్ లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతాయి. పశుపక్ష్యాదులు మనుషులకు వచ్చే వ్యాధులు వేరువేరు. కానీ ఈ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాపిస్తూ ఉంటాయి. జంతువులు, పశుపక్ష్యాదులతో ఏదో రూపంలో అనుబంధం ఉన్నవారికి మాత్రమే ఇలాంటి వ్యాధులు వస్తాయి. మిగిలిన వారికి రావనుకుంటే పొరపాటే. జంతువులలో ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా ముడిపడి ఉన్న వారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పశు వైద్య సిబ్బంది, పశు పోషకులు, పెంపుడు జంతువుల యజమానులు, లేబొరేటరీలో పనిచేసేవారు, కొన్ని రకాల వృత్తుల వారు, మాంసాహారులు ఇలాంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆంథ్రాక్స్, రెబిస్, లెప్టోస్పిరోసిస్, ట్యూబర్ క్యులోసిస్, బ్రూసెల్లోసిస్, నులిపురుగుల వ్యాధులు జంతువుల నుంచి వస్తాయి. వీటిలో రెబిస్ ప్రాణాంతకమైంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. రెబిస్ సోకకుండా వీధి కుక్కలకు, పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. రెబిస్ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చే బదులు దహనం చేయాలి. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వ పశువైద్య చికిత్స విభాగం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెంపుడు జంతువులు, పశుపక్ష్యాదులకు వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి, పొద్దుటూరు, గరివిడిలోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లోనూ పశువుల ఆసుపత్రుల ద్వారా కూడా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పశు వైద్య విద్యను అభ్యసించే ఔత్సాహిక డాక్టర్లు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ పశు వైద్య చికిత్సాలయం ద్వారా పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సినేషన్లు కొనసాగుతున్నాయి. వెటర్నరీ కళాశాలలు, డైరీ టెక్నాలజీ, వెటర్నరీ ఆసుపత్రుల ద్వారా కూడా పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
తద్వారా పెంపుడు జంతువుల పెంపకందారులు అవగాహన పెంచుకొని తద్వారా జాగ్రత్తలను పాటించాలని కోరుతున్నారు. రైతులు ప్రజలకు కూడా జూనోటిక్ వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పశువుల ఆసుపత్రులు, పశు వైద్య కళాశాలల్లో ఉచితంగా యాంటీ రెబీస్ టీకాలు ఇస్తున్నారు. రెబీస్ వ్యాధి నివారణ. రెబీస్ జీవాల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది. ఇది మనుషులకు అలాగే జంతువులకు కూడా ప్రాణాంతకమైన వ్యాధే. దీనికి లిసా, టాల్వాట్, రేస్, హైడ్రోఫోబియా వంటి వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్యాధి దాదాపు ప్రపంచంలోని మన దేశంతో పాటుగా అన్ని దేశాల్లో వ్యాపించి ఉంది. ఆస్ట్రేలియా, కరేబియన్ దీవులు, జపాన్, హవాయి, న్యూజిలాండ్, నార్వే, స్వీడన్, తైవాన్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించబడింది. ఈ వ్యాధి మనుషులతో పాటుగా జంతువుల్లో కూడా అత్యధికంగా నష్టం కలిగిస్తుంది. సుమారు 3 నుంచి 3.5 మిలియన్ల ప్రజలు కుక్క కాటుకు తర్వాత యాంటీ రెబీస్ టీకాలు వేయించుకుంటున్నారు. వీరికి 40,000 లీటర్ల యాంటీ రెబీస్ టీకాలు అవసరం ఉంది. మన దేశంలో ఏటేటా 30,000 మంది రేబీస్తో చనిపోతున్నారు. ఈ వ్యాధి వ్యాపించడానికి కుక్కలే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా టీకాలు పూర్తిగా అందుబాటులోకి మరణాలను కొంతమేరకు తగ్గించవచ్చు. ఇప్పటివరకు జాతీయ పెంపుడు జంతువుల తల్లిదండ్రుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 27వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ముంతాజ్ మహల్ ఒక మొఘల్ రాణి, షాజహాన్ యొక్క పట్టపు రాణి. ఆగ్రాలోని తాజ్ మహల్ ఈమె జ్ఞాపకార్థమే షాజహాన్ నిర్మించారు. ముంతాజ్ మహల్ 1593 ఏప్రిల్ 27న ఆగ్రాలో అబుల్ హాసన్ అసఫ్ ఖాన్ అతని భార్య దివాన్జీ బేగం దంపతులకు జన్మించింది. ఈమె పేరు అర్జుమంద్ బేగం. ఆగ్రాలో పర్షియన్ శ్రీమంతుడైన అబ్దుల్ హాసన్ అసఫ్ ఖాన్ కుమార్తె. నూర్జహాన్కు మొదట బంధుత్వం ఉండేది, తర్వాత కోడలైంది. అర్జుమంద్ బాను తన 19వ ఏట 10 మే 1612న యువరాజు ఖుర్రంతో వివాహమైంది. ఖుర్రం ఆ తర్వాత షాజహాన్గా ఖ్యాతి పొందాడు. ఖుర్రానికి అర్జుమంద్ బేగానికి పెళ్లి నిశ్చితార్థం 1607లోను, పెళ్లి 1612లోను జరిగింది. ఈమె మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో మరణించింది. నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తి చేసుకుంది. నటి కాకముందు తను MBA చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది. 2010 చివరిలో కాజల్ అగర్వాల్ నిషా తెలుగు చిత్రాల్లో తన నటనను ప్రారంభిస్తుందని ప్రకటించింది. నిషా తన అక్కతో కలిసి షూటింగ్ సెట్లకు ప్రయాణిస్తూ ఉండేది. త్వరలోనే గుర్తింపు పొందింది. ఆమె మొదటి తెలుగు చిత్రం దర్శకుడు ఒక పత్రికలో ఆమె స్టిల్స్ చూసిన తర్వాత జరిగిందని ఆమె చెప్పింది. ఆమె మొదటి చిత్రం రొమాంటిక్ డ్రామా ఏమైంది ఈ వేళ. ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆమె నటన విమర్శకులచే ప్రశంసించబడింది. ఆమె తదుపరి చిత్రంలో సోలో, ఇది 2011 చివరిలో విడుదలైంది. జోహ్రా సెహ్గల్ ఒక నటి, నర్తకి, కొరియోగ్రాఫర్. ఈమె పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఈమె 1912 ఏప్రిల్ 27న ముంతాజుల్లా ఖాన్, నటికా బేగం దంపతులకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె ఆగస్టు 8, 1935న ఉదయ్ శంకర్ బృందంలో జపాన్, ఈజిప్ట్, యూరప్, USA ఫ్రెంచ్ నర్తకి సిమ్కీతో కలిసి నృత్యం చేసింది. ఈమె 1940 అల్మోరాలోని ఉదయ్ శంకర్ ఇండియా సాంస్కృతిక కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ఇక్కడే తన కాబోయే భర్త, యువ శాస్త్రవేత్త, చిత్రకారుడు కామేశ్వరన్ సెగల్ను కలుసుకున్నారు. ఈ జంట అల్మోరాలోని ఉదయ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేసి ఇద్దరు నిష్ణాతులైన నృత్యకారులు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. ఇది తర్వాత మూసివేయబడినప్పుడు వారు సమీప పశ్చిమ భారతదేశంలోని లాహోర్కు వలస వెళ్లి వారి స్వంత జోహ్రెస్ డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు.